ఇక ఇక్కడ వీన్ భాగవతం ఉన్నది. ఈసారి ఎన్ని చెప్పినా పట్టభద్రులు నిన్ను గెలవనివ్వరు, వాళ్ళు నీ మాటలు నమ్మరు మళ్ళన్నో బెస్ట్ ఆఫ్ లక్ అని పెట్టిండు. రగన్న ఈ వేస్ట్ గాడు నీ ఇంటర్వ్యూ చేయకు అన్నాడు. వాడు రగన్న కాదురా నాయన, వాడిని అన్నాన్ని పెట్టకుర్రి, ముందు వాడిని అన్నాన్ని పెట్టకుర్రి. మల్లన్న అనవసరంగా పోటీ చేస్తుండు, బక్క జడ్సన్ గెలుస్తారు, ఇది పక్క. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీ కాంగ్రెస్ కు పుట్టగతులుండవు, మల్లిగా తెలుసుకో ఈ విషయం. ఆస్కర్ మల్లిగాడు బ్లాక్ మెయిలర్, ఆస్కర్ నటనాట, బ్లాక్ మెయిలర్ మల్లిగాడాట. అవి అన్ని ప్రజల ఆస్తులే, ఇది కరెక్ట్ పెట్టిన తమ్ముడేవలో, అవి అన్ని ప్రజల ఆస్తులే. ఎందుకంటే అందరినీ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ స్కోరింగ్ పెట్టి ప్రజల చేత కొట్టించుకున్నాడు. ఎస్, 100% నిజం. నీ లొట్టగానికి నువ్వు రాత్రంతా పోయి కట్టెలు కొట్టి, రాత్రంతా పోయి బండ కొట్టి, రాత్రంతా మాలు మన్ను కలిపి నీ భుజాలని కమిలిపోంగా, నీ చేతులని కమిలిపోంగా పని చేసి కొట్టారు, తీసుకొచ్చి నీ ప్రభుత్వానికి ఇచ్చినావు. చెప్పందుకొని చంపుతా ఎవడన్నా. మల్లిగాని ఆస్తులు ప్రభుత్వానికి రాసి ఇచ్చిన ఎవడన్నా అంటే చెప్పు దగ్గరదాకా చంపుతాం. ఎందుకంటే ముందు నీ తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో ఎంత డబ్బు పడ్డది, ఆ డబ్బు ఎక్కడికి పోయింది, ఆ డబ్బును ఎవడు వాడుకున్నాడు, ఆ డబ్బే తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చి ప్రజలే నీకేసిండ్లు. నువ్వు దీనంగా ముఖం పెట్టి నాకు షాయ పైసలు ఎర్రి, నాకు బిస్కెట్ పైసలు ఎర్రి, ఈ రాత్రికి తినలేకపోతున్నా పండలేకపోతున్నా అని నువ్వు డ్రామా కడితే, ఆస్కర్ స్థాయి డ్రామా కడితే, ఆ డ్రామాకు ప్రజలు పైసలు వేసిండ్లు. ఆ పైసలతోటి కురికి, ఆ పైసలతోటి కారు కొనుక్కొని, ఆ పైసలతోటి బిల్డింగ్లు కట్టి, మళ్ళీ నేను మొగోడిని, నేను సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, నేను కష్టపడ్డ ఆస్తులు ఉన్నాయని తీసుకొచ్చి డ్రామాలు చేస్తావేంద్ర మల్లిగా. అవి ప్రతి పైసా ప్రజలదే. ప్రజల దగ్గర నుంచి వచ్చిన పైసలు డ్రామా కట్టి నీ ఎలక్షన్ కోసం, నీ గెలుపు కోసం నేను ప్రజలకు రాస్తులు రాసిచ్చిన, అది ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చిన అంటావు. చెప్పు అనుకొని తెగదాకా కొడతాం బేకారుగా. ఈ తమ్ముడు అనేది కరెక్టు, అవన్నీ ప్రజల ఆస్తులే. ఎందుకంటే అందరినీ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లు పెట్టి స్క్రోలింగ్ పెట్టి ప్రజల చేత అడిగి, ప్రజల చేత డబ్బులు కొట్టించుకొని, ఆ డబ్బులే తీసి మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి, నేనేదో ప్రభుత్వానికి నా ఆస్తులు రాసిస్తున్నా అని డ్రామా కడతాను వీడు. అవి ఇంకా నువ్వు రాసిచ్చుడు కాదు, నేనేమంటున్నా, నీతోటి తిరిగిన 30 మంది పాదయాత్రలో ఉన్న వాళ్ళకు ఈ ఆస్తులు రాసియాలి, కష్టపడ్డోళ్ళకు రాసియాలి ఆస్తులు. చెప్పుతో కొడతాం, లేకపోతే నేను వదిలిపెట్టాం. బ్రోకర్ మల్లిగాడు వార్డ్ మెంబర్గా కూడా గెలవవు. రగన్న ఈ వీడియో నువ్వు రికార్డింగ్ చేసి నీ ఫోన్లో పెట్టుకో, అతి కొద్ది రోజుల్లో నిజాలేందో తెలుస్తుంది. ఫస్ట్ ఫాలోయింగ్ మల్లిగాని మేము పక్కా ఊడగొడతాం, దాంట్లో డౌట్ లేదు. ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు అని రాయబోయి ఫస్ట్ ఫాలోయింగ్ అన్నాడు. ఇప్పుడు పాత మల్లన్న కాదు, వ్యాపార మల్లన్న. అప్పుడు ఇతని ఆస్తులు ఎంత, ఇప్పుడు నిజంగా ఆస్తులు ఎంత, ఇన్కమ్ ట్యాక్స్, ఏసీబీ, సిబిఐ కోర్టులు ఎంక్వైరీ చేసి ఏదో ద్వారా తెలియజేయాలి. వాడు అప్పుడు కూడా మంచి మల్లన్న ఏం కాదు వాడు. కాకపోతే మాలాంటి వాళ్ళం భ్రమపడి, ఇప్పుడు మేము న్యూస్ ఛానల్లో జాబ్ చేసేది, న్యూస్ ఛానల్లో జాబ్ చేసినప్పుడు వాడు ఫ్రెండ్ కాదు, ఏం కాదు. కాకపోతే మనము ఇలాంటి బుక్కులు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ బుక్ పట్టుకొని పోయేది ఆ రోజు, కాంచీరామ్ దాన్న బాబాసాహెబ్, ఇటువంటి బుక్కులు పట్టుకొని పోయినప్పుడు వాడు క్యాచ్ చేసిండు. వాడు అరే ఈ బుక్ కూడా పట్టుకపోయినా చాలాసార్లు. బీసీల కుర్చీలపై ఆధిపత్య కులాల పెత్తనం ఎన్నాళ్ళు, ఈ బుక్ కూడా చదివి ఉండడు వాడు, ఈ బుక్ కూడా చదివి ఉండడు వాడు, వాడి బతుకు. అందుకే బీసీలు అన్నారు. 2 రోజులకే పోయి కాంగ్రెస్లో జొర్రిండు, కాంగ్రెస్ కాళ్ళు పట్టుకున్నాడు. ఈ బుక్ కూడా చదివి ఉండడు. ఇలాంటి బుక్లు పట్టుకొని పోవడం వల్ల వాని మోసాలు మాకు తెలియదు కదా. అన్న పార్టీ పెడదాం, మనం యువకులం, పార్టీ పెట్టి మనం ప్రజలలోకి పోదామంటే నిజంగానే వానికి అంతో ఇంతో తీన్మార్ వార్తలు చదివిన అనుభవం ఉన్నది, కాస్త కూస్తో 2 సార్లు పోటీ చేసిండు అనే ఆలోచనతో పోతే కథ అందరిని ముంచిపడేసిండు. ఇంకా వాడు అప్పుడు కూడా దొంగ మల్లిగాడేవాడు. ఇక ఇవన్నీ చదువుకుంటే పోతే తెల్లారుతుంది రా మల్లిగా.